వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ద్రవిడ వేద అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా గోదావరి నుంచి పవిత్ర జలాలను తీర్థ బిందెల్లో తీసుకువచ్చి స్వామి ఉత్సవ విగ్రహాలను అభిషేకించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో ద్రవిడ వేద పారాయణం చేపట్టారు. ప్రతిరోజు సాయంత్రం స్వామివారి పల్లకి సేవ జరుగుతుంది. అధ్యయనోత్సవాలలో భాగంగా ప్రతిరోజు నిర్వహించే స్వామివారి నిత్య కళ్యాణాన్ని రద్దు చేశారు. స్వామివార్లకు రోజుకు 2 సార్లు అభిషేకాలను నిర్వహిస్తున్నట్లు ఈవో నల్లం చక్రధరరావు తెలిపారు. వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 19వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు మరి శాస్త్రోక్తంగా వేద పండితులు యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. కావున భక్తులందరూ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించే ప్రార్థన. అలాగే ఈ అధ్యయనోత్సవాలు 2 రోజులు కూడా రాత్రి గ్రామోత్సవం ఉంటుంది. స్వామివారు అమ్మవారు కూడా గ్రామోత్సవంలో విహరించి గ్రామ ప్రజలందరికీ కూడా భక్తులకి కూడా దర్శనమిస్తారు. ఈ దర్శనాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దర్శనం చేసుకుని స్వామివారి కృపపాత్రులు అవుతారని